చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక బృందం దావోస్‌కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించడం కోసమని. ఇప్పటివరకు ఒక అగ్రీమెంట్ గాని చేసుకున్నట్లయితే ఏమీ లేదు పెట్టుబడులని. కానీ అక్కడ వాళ్ళు మాత్రం బిజీగా హడావిడిగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా ఇంటర్వ్యూలు అవి ఇవన్నీ చేయడం కోసమే కదా! కోట్లకు కోట్ల రూపాయలు కొన్ని మీడియా సంస్థలకి ఇక్కడే విడుదల చేశారు కదా! జియోలు ఇచ్చి. కోట్ల కోట్లు డైరెక్ట్‌గా డబ్బులు రిలీజ్ చేశారు. వాళ్ళే ఆ దావోస్‌లోకి వెళ్ళి వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా మాట్లాడిస్తూ ఉన్నారు. వీళ్ళు అక్కడ కొందరు తెలుగు పారిశ్రామికవేత్తలని, మరికొందరు పారిశ్రామికవేత్తలని, కొన్ని సమీక్షలు, సమావేశాలని చెప్పి మాట్లాడి వాళ్ళకి ఇంటరాక్షన్లు, వాళ్ళని కలిసారు, వీళ్ళని కలిసారు, ఆ ఫోటోలు అవైతే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ మొత్తం క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో తాను చేసినటువంటి అభివృద్ధి మీద దావోస్ వేదిక మీద నుండి ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు ప్రచారం చేసుకున్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు దావోస్ వేదిక మీద నుండి అయితే ప్రచారం చేస్తున్నారు. మనం చూసామా, విశాఖపట్నంలో గ్రీన్కో ప్రాజెక్ట్ ఏవైతే ఉంటుందో 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడితోటి ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ అవ్వడానికి అది కారణమవుతుంది అని చెప్పి జగన్ హయాంలోనే ఆయనే కర్త కర్మ క్రియ, బిగినింగ్ స్టార్టింగ్ ఎండింగ్ అన్నీ అక్కడి నుంచి అయ్యాయి. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. సో దాని గురించి బ్రహ్మాండంగా చంద్రబాబు గారు ప్రచారం చేశారు. అక్కడ రెఫరెన్సులు అదే మా దగ్గర ఇవన్నీ ఉన్నాయని చెప్పడం కోసం. తాజాగా చూసాం, అందరికీ తెలుసు, ఏమంటారు, ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులు ఎన్ని? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులు 6. ఎవరు కూడా ఆ పోర్టుల జోలికే పోలే. చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం రెజ్యూమేలో ఒక్కసారి కూడా ఒక్క పోర్టు గురించి కూడా టచ్ చేసింది కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, కొన్ని పూర్తిగా వచ్చాయి, కొన్ని సగమైపోయాయి, 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు డెవలప్ చేస్తున్నారు. పదే ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటి? ఇప్పుడు చెన్నై అంత పెద్దగా డెవలప్ అయింది అంటే పోర్టు కారణం, ముంబై అంత పెద్ద నగరం అయిందంటే పోర్టులు కారణం. మనకు నది ఏమంటారు, తీర ప్రాంతం ఉంది, పోర్టులు అభివృద్ధి చేసుకుంటే చాలా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి మేము పోర్టుల మీద దృష్టి పెడుతున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆ పని చేయలేదు, మేము చేస్తూ ఉన్నాం. 16,000 కోట్ల రూపాయలు 4 పోర్టుల అభివృద్ధి కోసం. ఇంకా చాలా ఎక్కడికక్కడ ఫిషింగ్ హార్బర్లు, చాలా డెవలప్మెంట్. తాజాగా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడుతూ, మా ఆంధ్రప్రదేశ్లో పోర్టులు ఉన్నాయి, పోర్టులు బాగా డెవలప్ చేస్తూ ఉన్నాం, పోర్టులు ఉన్నాయి అంటే వాణిజ్య కార్యకలాపాలకు చాలా బాగుంటుంది, మీరు పెట్టుబడులు పెట్టొచ్చు అని చెప్పి ఆ పోర్టులను రెఫరెన్స్గా తీసుకొని, పోర్ట్ అంటే గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే డెవలప్ చేశారు ఆ స్థాయిలో. ఎక్కడే కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పోర్టును ముట్టుకోలేదు, ఇది నిజం కాదు. మరి అక్కడ చంద్రబాబు గారు మాట్లాడుతున్నది కూడా జగన్ హయాంలో డెవలప్ అవుతున్న పోర్టుల గురించి, ఆయన హయాంలో తెచ్చిన కంపెనీల గురించి మాట్లాడుతున్నారు, ఆయన హయాంలో డెవలప్ చేసిన పోర్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన తీసుకొచ్చినటువంటి పాలసీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ మొత్తం ఆయన చేసిన పనులన్నీ కూడా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రౌడ్గా అయితే చెప్పుకుంటూ ఉన్నారు.